అఫిలియేట్ మార్కెటింగ్. ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అనే పేరు మీరు వినే ఉంటారు. ఎందుకంటే చాలామంది కొన్ని లక్షల్లో మనీ అనేది ఎర్న్ చేస్తున్నామంటూ సోషల్ మీడియాస్లో వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు. అఫిలియేట్ మార్కెటింగ్ యూస్ చేసి మీరు కూడా మనీ ఎర్న్ చేయాలనుకుంటే మీకు ఈ వీడియో చాలా యూస్ అవుతుంది అనుకుంటున్నా. ఒకవేళ మీరు కనుక బిగినర్స్ అయితే ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి, అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా మనీ ఎలా ఎర్న్ చేయాలి అన్న విషయం కంప్లీట్గా ఈ వీడియోలో మీకు తెలుస్తుంది. కానీ ఒక విషయం, మీరు ఈ వీడియో ఓపెన్ చేశారంటే ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసి మనీ అనేది ఎర్న్ చేయాలనుకుంటున్నారు కదా. మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి ఉంటాయి. అఫిలియేట్ మార్కెట్ అంటే ఒకరి ప్రోడక్ట్స్ను లేదా ఒకరి కంపెనీలను మనం వేరే వాళ్ళకి ప్రమోట్ చేసి దాని ద్వారా వచ్చే కమిషన్నే అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. అంటే ఒక పర్సన్ తాను ప్రమోట్ చేసిన ఒక కంపెనీ లేదా ప్రోడక్ట్ వల్ల నెంబర్ ఆఫ్ కస్టమర్స్ పెరిగినందుకు గాను ఆ కంపెనీ ఇచ్చే కమిషన్నే అఫిలియేట్ అని మనం చెప్పుకోవచ్చు. వాట్ ఈజ్ అఫిలియేట్ మార్కెటింగ్? అఫిలియేట్ మార్కెటింగ్ అంటే అసలు ఏంటి? మన ప్రోడక్ట్ లేదా వేరే వాళ్ళ ప్రోడక్ట్ని ప్రమోట్ చేసి కమిషన్ తీసుకునే ఒక రకమైన డిజిటల్ మార్కెటింగ్ అన్నమాట. ఒక పబ్లిషర్ తాను ప్రమోట్ చేసి ప్రోడక్ట్ సేల్ పెరిగి కస్టమర్ నెంబర్ పెరిగినందుకు గాను కంపెనీ నుంచి కొంత కమిషన్ అనేది వస్తుంది. దీన్నే అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే మన దగ్గర లేని ప్రోడక్ట్ని సేల్ చేసి మనీ ఎర్న్ చేయడమే అఫిలియేట్ మార్కెటింగ్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్, మనకు బాగా నచ్చిన ఒక బుక్ కానీ డ్రెస్ కానీ వాచ్ ఇలాంటివి ప్రమోట్ చేస్తూ మీ బ్లాగ్లో దాని లింక్ని పెట్టినట్లయితే మీ లింక్ ద్వారా ఎవరైనా ఆ బుక్ లేదా డ్రెస్ వాచ్ అలాంటివి కొంటే మీకు కొంత కమిషన్ అనేది వస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్, గూగుల్, సీజే, క్లిక్ బ్యాంక్, వారియర్ ప్లస్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా అఫిలియేట్ ప్రోగ్రామ్స్ను కలిగి ఉంటాయి. హౌ టు స్టార్ట్ అఫిలియేట్ మార్కెటింగ్? అఫిలియేట్ మార్కెట్ని ఎలా స్టార్ట్ చేయాలి? అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా స్టార్ట్ చేయాలంటే అఫిలియేట్ అకౌంట్ అయితే ఉండాలి. సో అఫిలియేట్ అకౌంట్ కోసం ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి వాటిలో జాయిన్ అవ్వచ్చు, లేదా అమెజాన్ సొసైటీలో జాయిన్ అవ్వచ్చు. ఇవి రెండూ కాదనుకుంటే ఎక్స్ట్రా ప్లే అనే యాప్లో జాయిన్ అవ్వచ్చు. ఎక్స్ట్రా ప్లే అనే యాప్ ప్లే స్టోర్లో ఉంటుంది. సో సింపుల్గా దాన్ని డౌన్లోడ్ చేసుకుని సైన్అప్ చేసుకుంటే ఇలాంటి చాలా రకాల కంపెనీలు అఫిలియేట్ లింక్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. దానిలో మీషో, మింత్రా, అమెజాన్ ఇలా ఉంటాయి. వాటిలో అఫిలియేట్ లింక్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో లింక్ అయితే క్రియేట్ చేసుకుంటాం, కానీ ఓన్లీ లింక్పై క్లిక్ చేస్తే అమౌంట్ అయితే రాదు కదా. మరి ఎలా వస్తుంది? దాన్ని బై చేస్తేనే అమౌంట్ అనేది వస్తుంది. మరి చాలామంది లింక్ అయితే పెడుతుంటారు. మన లింక్ ఎందుకు క్లిక్ చేస్తారు అనే డౌట్ మీకు రావచ్చు. వెబ్సైట్ క్రియేట్ చేసుకుని దానిలో రివ్యూస్ రాస్తూ ఉండాలి, లేదా ఆ ప్రోడక్ట్ గురించి మంచిగా వీడియో ఎడిటింగ్ కానీ దాని గురించి మంచి కంటెంట్ అనేది కూడా ఇస్తూ ఉండాలి. అయితే బాగా అట్రాక్టివ్గా మనం పెట్టే కంటెంట్ కానీ రైటింగ్ కానీ ఉండాలి. ఆ ప్రోడక్ట్ గురించి సోషల్ మీడియా లాంటి వాటిలో పోస్ట్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల కస్టమర్స్కు బాగా నచ్చి మన లింక్పై క్లిక్ చేసి బై చేసే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి. సో మనకి వాటి వల్ల కమిషన్ అనేది వస్తుంది. మన దగ్గర ప్రోడక్ట్ ఉండాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో ఆ ప్రోడక్ట్ ఎక్కడైనా ఉండనివ్వండి, మీరు దానికి అఫిలియేట్ లింక్ క్రియేట్ చేసుకుని అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేయొచ్చు. దీనివల్ల మనం వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. లేదా మీ దగ్గర మా దగ్గర అమౌంట్ ఉంది అనుకుంటే, తొందరగా సేల్స్ రావాలి అనుకుంటే అమౌంట్ పెట్టి కూడా మనం స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి హౌ టు ఎర్న్ మనీ ఇన్ అఫిలియేట్ మార్కెటింగ్. మనమైతే లింక్ క్రియేట్ చేస్తాం. మరి ఆ లింక్ని ఎక్కడ షేర్ చేయాలి? ఎవరు కొంటారు? ఎక్కడ కొంటారు? సింపుల్గా షేర్ చేస్తే ఎవరు కొనరు కదా. అందుకే మనం ఏం చేయాలంటే ఒక కంటెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ కంటెంట్ మనం చేసే ప్రోడక్ట్ ఎవరికి నచ్చుతుంది, ఆ సీజన్ ఏంటి, అలా ఒక నీచ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. వీడియోస్ త్రూ కానీ రైటింగ్ త్రూ కానీ, అంటే బ్లాగ్లో రాయటం కానివ్వటం లాంటివి. సో ఇలా చేయడం వల్ల మన వీడియో కానీ మన బ్లాగ్ కానీ ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు కస్టమర్స్ మన లింక్కి బాగా అట్రాక్ట్ అయ్యి మన ప్రోడక్ట్ అనేది వాళ్ళు కొంటారు. అప్పుడు మనకు అమౌంట్ అనేది ఈజీగా జనరేట్ అవుతుంది. అంటే
ఎక్కడైనా కానీ మన ప్రాజెక్ట్ గురించి వీడియో రూపంలో కానీ, వాట్సాప్ గ్రూప్ లింక్స్లో కానీ, టెలిగ్రామ్ ఛానల్స్లో కానీ, సోషల్ మీడియా ఛానల్స్లో కానీ మనం చెప్పాల్సి ఉంటుంది. దీనివల్ల మనం క్రియేట్ చేసిన అఫిలియేట్ లింక్స్ వాళ్ళకి నచ్చి మన ప్రోడక్ట్స్ అనేది బై చేయడం వల్ల మనకు అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి హౌ టు గెట్ సేల్ అఫిలియేట్ మార్కెటింగ్. అంటే మనం అఫిలియేట్ మార్కెటింగ్ సేల్స్ ఎలా చేసుకోవాలి. మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి వాటిలోంచి ప్రోడక్ట్ తీసుకొని మన అఫిలియేట్ లింక్ క్రియేట్ చేసిన ఒక ప్రోడక్ట్ గురించి వేరే వాళ్ళకి ఆ ప్రోడక్ట్ యొక్క ఫెసిలిటీస్ చెప్పి, లేదా దాని ద్వారా కంటెంట్ రాయటం కానీ, వీడియోస్ ద్వారా కానీ, సోషల్ మీడియా అప్లోడ్ చేయటం వల్ల కానీ, ఆ లింక్ ద్వారా ఏదైనా ప్రోడక్ట్ వేరే వాళ్ళు బై చేసినప్పుడు మనం సేల్ చేసినట్టు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీ వెబ్సైట్లో ఏదైనా కంటెంట్ మీరు పోస్ట్ చేసినప్పుడు అది నచ్చి వేరే వాళ్ళు మీ లింక్ ద్వారా దాన్ని పర్చేస్ చేసినందుకు గాను మీకు అమౌంట్ అనేది వస్తుంది. అప్పుడు మీరు ప్రోడక్ట్ సేల్ చేసినట్టు అవుతుంది. అఫిలియేట్ మార్కెట్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లేకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేసి మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో మీ దగ్గర ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.